మన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు H1B వీసా పైన. మీరు H1B వీసా పైన ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకు పిల్లలు పుడితే బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇదివరకు ఉన్న బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క స్టేటస్తో ఇమ్మిగ్రేషన్ స్టేటస్తో సంబంధం లేకుండా అమెరికాలో పుడితే చాలని. దానివల్ల ఈవెంట్ బర్త్ టూరిజం కూడా ఉండేది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అమెరికాకు వెళ్ళి పిల్లలు కనేవాళ్ళు అక్కడే ఆటోమేటిక్గా సిటిజన్స్ అవుతారని. ఇది అమెరికాలోనే కాదు, 38 కంట్రీస్లో ఉంది. ఇది మెక్సికోలో ఉంది, కెనడాలో ఉంది, ఈవెన్ పాకిస్తాన్, నేపాల్లో కూడా ఉందని చదివాను. సో అయితే ఇప్పుడు ట్రంప్ దాన్ని తీసేసాడు. అంటే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్, అంటే పర్మనెంట్ రెసిడెంట్స్గా చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ ఉంటే తప్ప ఎలోడ్ కాదు. సో ఇప్పుడు మెయిన్గా H1B వీసా, ముందు H1B వీసా వాళ్ళకు కూడా ఏమీ కాదనుకున్నాము, ఎందుకంటే అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ అన్నాడు. H1B వీసా అన్డాక్యుమెంటెడ్ కాదు, H1B వీసా కూడా డాక్యుమెంటే కదా, కానీ అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ అన్నాడు. కానీ ఆర్డర్లో చూస్తే క్లియర్గా లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్ అన్నాడు. అన్డాక్యుమెంటెడ్ అల్లే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్ అని ఓన్లీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, వర్క్ వీసాలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదని కూడా రాశారు క్లియర్గా. అందువల్ల అయితే ఇప్పటికే పుట్టిన వాళ్ళకి ఏమీ కాదు, February 19th లోపల పుట్టిన వాళ్ళకి కూడా ఏం కాదు. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఈ లోపల కోర్టు కూడా మీరన్నా స్టే విధించింది. రేపు నిలబడుతుందా లేదా తెలియదు. అనేక రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇది ఫెడరల్ లాగైనా నిలబడుతుందా తెలియదు. ఒకవేళ ఫెడరల్ లాగా నిలబడ్డా, కొన్ని నిలబడకపోతే అప్పుడు అమెరికాలో ఇంకో ఆప్షన్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం ఉంటుంది బర్త్ రైట్ సిటిజన్, కొన్ని రాష్ట్రాల్లో ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ రాష్ట్రంలోకి వెళ్ళిపోతారు. ఏ రాష్ట్రంలో అయితే బర్త్ రైట్ సిటిజన్ ఉందో అక్కడికి పోయి మన వాళ్ళు పని చేసుకుంటుంటారు. సో అందువల్ల డెఫినెట్గా ఇండియన్స్ పైన కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఎంత పడుతుందో చెప్పలేం కానీ డెఫినెట్గా పడుతుంది.